మనం మార్కెట్ నుండి రాగానే ఫస్ట్ అయితే నేను ఏం చేస్తానంటే కూరగాయలు అయితే ఎక్కడ ప్లేస్ అక్కడ మార్చేస్తాను. కూరగాయలు అనుకో దేని కవర్లో దానికి పెట్టేసుకుంటాను. ఆకుకూరలు అనుకోండి అప్పుడే ఫ్రెష్ చేసి కవర్స్లో పెట్టేవి కవర్స్లో పెట్టుకుంటాను, బాక్సెస్లో పెట్టేవి బాక్సెస్లో స్టోర్ చేసుకుంటాను. అలా స్టోర్ చేయడం వల్ల మనకి వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి అనమాట. ఇప్పుడు పుదీనా కావచ్చు, మెంతె కూర, తోటకూర ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని కింద ఉన్నటువంటి వేర్లు తీసేసి దాంట్లో పాడైపోయినవి ఏమైనా ఉంటే క్లీన్ చేసేసుకొని పెట్టుకుంటాను. అలా పెట్టుకుంటే మనకి వారం 10 రోజుల వరకు కూడా పాడవు అనమాట. అలా కాకుండా మనం 2, 3 రోజులు అలానే పక్కన పెట్టేసి తర్వాత క్లీన్ చేసుకున్నాం అనుకుని దానికి తడి ఉంటుంది కాబట్టి ఆకుకూరలు అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండవు, గుర్తుపెట్టుకో. నేనైతే తేగానే ఫస్ట్ అదే పని చేస్తాను అనమాట. అవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకొక పని అయితే చూసుకుంటాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను చూద్దాం. పొట్టు తీస్తున్నాను. పొట్టు తీసేసి సాల్ట్ వేసేసి ఇస్తాను. అప్పుడు ఈజీగా తినేస్తాడు. ఒక కీర, ఒక 2 క్యారెట్స్ ఇస్తాను. ఇక్కడ ఉడకబెట్టడానికి అయితే నీళ్ళు పెట్టిన కుక్కర్లో ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. రుచి తగినంత సాల్ట్ వేసుకున్నాను. దొడ్డుప్పు వేస్తే మంచిది, అందుకోసం దొడ్డుప్పు వేసాను. 2 కంకులు అయితే ఇట్లే పెట్టేస్తున్నాను. ఒక 2 కంకులు అయితే పెడుతున్నాను. మన కొత్త కుక్కర్ తెచ్చాను కదా అదనమాట. స్వీట్ కార్న్ అయితే కుక్కర్ లో పెట్టేశాను, అవి ఉడుకుతా ఉన్నాయి. తర్వాత కసూరి మేతి కోసం అయితే మెంతి కూడా ఒక్కొక్క కట్టకున్న రబ్బర్ బ్యాండ్ తీసేసి దాంట్లో ఉన్నటువంటి ఏమన్నా ఆకులు పండిపోయి ఉంటే తీసేసాను. ఇలా ఒక్కొక్క కట్ట తీసి ఇలా వాటర్ లో మనం ఏంటంటే ఆకులు తుంచిన తర్వాత కడిగినాం అనుకోండి నీళ్ళు అస్సలు ఆరో, గుర్తు పెట్టుకోండి. ఇదిగోండి ఇలా పెట్టేసేయండి, అప్పుడు వాటర్ మంచిగా పోతాయి, వేర్లు కిందికి ఉండాలి, గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు మనం కట్టలు ఇప్పినాం కదా, ఒక్కొక్క కట్ట సేమ్ యాజ్ గా అలాగే చేత్తో పట్టుకొని ఇలా నీళ్ళలో ఒక 2-3 సార్లు అటు ఇటు అన్నాం అనుకోండి, దానికి ఏమైనా మట్టి ఉన్న దుమ్మున్నా పోతుంది. ఏదైనా మనము కడిగి వాడుకుంటే మంచిది కదా, అందుకోసం కొంచెం ఆరనిచ్చిన తర్వాత అప్పుడు ఆకులు తెంపేసుకుందాము. ఈ లోపల నాకు డిన్నర్ కావాల్సిన వంట అంతా చేసుకుంటే ఆ లోపల నీళ్ళన్నీ కిందికి ఆరిపోతాయి. వేర్లు కిందికి వచ్చేటప్పుడు పెట్టుకోవాలి, మర్చిపోకండి. అప్పుడు నీళ్ళు ఆకులకు ఆగవన్నమాట. ఇదిగోండి ఫైనల్గా అయితే ఆకంతా తెంపేసాను. నీట్గా కడిగిన తర్వాత ఇదిగోండి ఆకంతా తెంపాను. ఇదిగోండి ఇలా కాడలతో తెంపాను. కొన్నేమో మంచిగా లేతగా ఉన్న కాడలు కూడా తెంపి పక్కన పెట్టే చూద్దాంలోకి వెళ్ళి అవసరం అనుకుంటే వాడుకోవచ్చు అనేసి. ఇదిగోండి వీటైతే ఇలా ఆకులు కాకుండా ఇలా ఉంటుంది కదా, ఇలా కట్ చేసి పెట్టేశాను. మిగిలినవన్నీ ఇలా పక్కన పెట్టిన ఇంట్లో తయారు చేసుకుంది కదా. ఇదిగోండి షాప్లో కొనుక్కొచ్చింది అనమాట. చూడండి సేమ్ కలర్ వస్తుంది, కానీ దీంట్లో ఆకులు చెత్త పండిపోయి అన్నీ ఉంటాయన్నమాట. స్మెల్ కూడా సేమ్, స్మెల్ వేరుగా ఉందేమో అనుకున్నాం, కానీ స్మెల్ కూడా సేమ్ ఈజీగా తయారైపోయింది. చూసారా, ఇంత బాటిల్ మనకి 150-200 వచ్చేసింది. ఇప్పుడు ఇదే బాటిల్ సేమ్ అంతే.